అండ్ మీకేమన్నా టెక్నిక్స్ టిప్స్ అలాంటివి ఏమన్నా చెప్పేంత దొరికింది? ఐ నో యు ఆర్ వెరీ గుడ్ పర్ఫార్మర్, బట్ అగైన్ లైక్ ఎప్పుడైనా అడగడం, సార్ ఏంటి సార్ మీ ఖుషి సినిమా నేను ఎన్నిసార్లు చూసాను నమ్ముతారా లేదో, నేను ఏంటో ఈ పోస్టర్ ఉందని కాదు, కానీ దీని వెనకాల నాకు ఐ నో, అంటే ఇది చూసిన వెంటనే నేను ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు దట్ డే. సో ఇక్కడ నేను మాట్లాడాలండి బాగా. సో నేనంటే అబ్బే అయిపోతున్నా గ్యాప్లో. ఓకే అవుతుంటే నాకు అర్థం కాలేదు ఏం మాట్లాడాలి ఇప్పుడు. అండ్ ఈస్ లైక్ కీప్ ఇట్ రియల్ అమ్మా అన్నారు. కీప్ ఇట్ రియల్ సార్, ఓకే సార్. అండ్ నేను అప్పుడు ఆయన సినిమాల గురించి మాట్లాడుతూ వచ్చాను ఆ షార్ట్లో. సార్ మీరు ఆ సినిమా అని చెప్తూనే వస్తున్నా. ఆయన కట్ అయిన తర్వాత ఆయన్ని చూస్తే అసలు నేను ఎలా చూస్తాను, అమ్మ బాబోయ్, నేను ఒక ర్యాంట్గా చెప్పేశాను ఆయన్ని, మళ్ళీ కబకబ వెళ్ళిపోయాను. సో ఆయన ఏమనలేదా దాని తర్వాత? ఆయన పాపం ఆయన పెద్ద మనసు చేసుకొని సరేమా ఏదో ఒకటి. రైట్. కాదు, జనరలీ సినిమాలో మధ్యలో బ్రేక్ ఉంటుంది కదా, అలా మనం ఇంటర్వ్యూలో బ్రేక్ ఇచ్చి మనం ట్రైలర్ చూద్దాం. ఇప్పటి వరకు నేను రివీల్ అవ్వలేదు, సినిమాలోనే రివీల్ అవుతుందా అంటే ట్రైలర్ లో చాలా రివీల్ చేశారు. మా తల్లే సూపర్ క్యూట్ ఉండింది అసలు. చాలా క్యూట్ మూమెంట్స్ ఉన్నట్టున్నాయి మీకు పవర్ స్టార్ గారికి మధ్యలో. ఆ సీన్స్ అవన్నీ కూడా చాలా బాగా రాశారు. ఎలా అనిపించింది ట్రైలర్? ఓ మై గాడ్, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది ట్రైలర్. అంటే మేము ఇంటర్వ్యూ అలా స్టార్ట్ చేసాం, ట్రైలర్ ఇప్పుడే వచ్చింది, మధ్యలో బ్రేక్ చూస్తున్నాం అనమాట. క్రేజీ అనిపించింది అండ్ సూపర్. అండ్ ప్రతి డైలాగ్ లైక్ అంటే మనం వచ్చే లైక్లు కాదు, ఎవరో లైక్ ఇవ్వకూడదు మన లైఫ్ కి, అది మాత్రం క్రేజీగా అనిపించింది. మనం లైక్ చేయాలి మన లైఫ్ ని అని. దట్స్ ట్రూ. అలాంటి లైన్స్ చాలా ఉన్నాయండి సినిమాలో. అండ్ ఈవెన్ దేర్ బ్యాంటర్ కూడా ఇట్స్ అ బ్రీదర్. రైట్. సో అండ్ ఐ థింక్ హరిశంకర్ గారి రైటింగ్ అనేది ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఎందుకంటే ఆయన టీం మొత్తం కూడా అలా పంచ్లోనే ఒక అలా, అంటే ముందు మనకి సామెతలు వచ్చేవి కదా, అలాగా మాస్ వర్జన్ ఆఫ్ దట్ లాగా అలా. అదే కదా, గోత్రం ఆగని గోత్రం ఇరగ తీసే నక్షత్రం సంథింగ్ ఉంది కదా. సో క్రేజీ అసలు, ప్రతి దాంట్లోనూ ఒక హై వచ్చేది. అంటే ఏదో కొన్ని పంచ్ లైన్స్ రాయడం ఈజ్ డిఫరెంట్, బట్ ప్రతి లైన్ పంచ్ లా ఉండడం మాత్రం క్రేజీ. అదే హరిశంకర్ గారికి దక్కుతుందేమో ఈ క్రెడిట్ అంతా కూడా. అండ్ ఆ పల్స్ బాగా మ్యాచ్ అయిందండి. దట్ ఈస్ వాట్ ఐ కెన్ వెరీ కాన్ఫిడెంట్లీ సే. సో ఈ అమ్మాయి కూడా చూసినప్పుడు అదేంటోనే ఆయన కమ్బ్యాక్ ఇచ్చిన ప్రతిసారి ఏదో మ్యాజిక్ జరిగింది అంటది. సో ఇట్స్ దట్ దోస్ సీన్స్ ఆర్ వెరీ క్యూట్ అండి, చాలా ఇట్స్ రైట్. అండ్ ఇందులో ఇంకో స్పెషల్ కూడా ఉందంటే, ఫస్ట్ మిమ్మల్ని కలిసి, మీది ఏ రాశి? కన్యా రాసా ఇందులో? సో ఓకే, నేను ఇంకా రివీల్ చేయను. దాంట్లో ఒక చిన్న యాంకర్ పార్ట్ ఉంది, అది నేనే చేశా. ఐఎమ్ నాట్ రివీలింగ్, స్మాల్, ఊరికే చిన్నది. మీ ఇంట్రో సీన్ ఏదైతే ఉందో అది, దానికి ముందు ఒక ఇద్దరు మాట్లాడుకుంటుంటారు కదా జ్యోతిష్యం, అది నేనే చేసా. యా. సో మీరు కూడా పార్ట్ ఆఫ్ ది టీమ్. గీతా భగత్ సింగ్ ఆల్సో. ఉత్తార్ భగత్. యా, డెఫినెట్లీ క్రేజీగా అనిపించింది అనమాట. అండ్ నా లైక్ ఇప్పుడు మనం ట్రైలర్ చూసినప్పుడు ఫస్ట్ మనకు ఆ హై ఇవ్వడానికి రీజన్ డైలాగ్స్ తో పాటు సో మ్యూజిక్ అని చెప్పాలి. అండ్ రాక్ స్టార్ గురించి what do you say? No, fantastic. I think DSP గారు ఇచ్చిన songs, Niklingi Sala and or like all the songs are amazing. So I'm thoroughly looking forward టు ఈ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే ఇలాంటి సినిమా ఎస్పెషలీ మనకి ఇప్పటికీ దట్ సినిమా కల్చర్ బతుకుందంటే మనకి, ఎస్పెషలీ అట్ టైమ్స్ ఆఫ్ ఓటీటీ ఇలాంటి సినిమాలు రావడం వల్ల నేను అనుకుంటున్నా. అండ్ ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఉంటుందంటే వెన్ దే హ్యావ్ అ ఫ్యాన్ బేస్ లైక్ దట్, ఒక ఆరా అనేది అండ్ ఫ్యాన్ బేస్ ఉన్నప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ కెన్ బి గివెన్ టు పీపుల్ విత్ దిస్ కైండ్ ఆఫ్ స్కేల్. సో అది డెఫినెట్గా ఈ సినిమాలో ఉంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్సో అసలు బద్దలు కొట్టేశారు.